హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఏకేపీ. మన అందరికీ నచ్చిన పండగ వినాయక చవితి. వినాయక చవితి అనగానే వినాయకుళ్ళు ఏ వినాయకుడు పెడతారా అని ఆరాటంతో ఉంటాం. ఆ విధంగానే మన వైజాగ్లో బాలగణపతి వినాయకుడు పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు పెట్టిన రాజుగారు ఈ ఇయర్ బాలగణపతి వినాయకుడిని పెడుతున్నారు. ఈ బాలగణపతి వినాయకుడు MVP డబల్ రోడ్ దగ్గర రామమందిరం సెట్తో పెడుతున్నారు. ఈ సెట్ కోసం కోల్కతా నుంచి మనుషులు తీసుకొచ్చారు. ఈ కోల్కతా మనుషులు రామమందిరం సెట్ వేశారు. ఈ బాలగణపతి వినాయకుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ కూర్చున్న వినాయకుడు అవుతారు. అలాగే ఈ బాలగణపతి వినాయకుడు కోసం రామమందిరం సెట్ వేశారు కదా, ఆ రామమందిరం సెట్టు ఇండియాలోనే ఫస్ట్ రామమందిరం సెట్ కూడా ఇదే అవుతుంది. అలాగే మన వైజాగ్లో గాజువాక తిప్పో దగ్గర లంబోదర అసోసియేషన్ వారు పెడుతున్న అతిపెద్ద బెల్లం వినాయకుడు. ఈ బెల్లం వినాయకుడు కోసం రాజస్థాన్ నుంచి మనుషుల్ని తీసుకొచ్చారు. రాజస్థాన్ నుంచి 20 టన్నుల బెల్లాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ బెల్లంతోనే వినాయకుడిని తయారు చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం ఈ గాజువాక దగ్గర ఉన్న బెల్లం వినాయకుడిని, అలాగే వైజాగ్లో MVP డబల్ రోడ్ దగ్గర ఉన్న బాలగణపతి వినాయకుడిని రెండు మిస్ కాకుండా చూద్దాం. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.